ఫిబ్రవరి 16, 2026 నాటి కరెంట్ అఫైర్స్. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు. 1. హెచ్ఆర్పీసీ అంతర్జాతీయ పోలో ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన దేశం ఏది? ఏ. ఫ్రాన్స్, బి. భారత్, సి. పాకిస్తాన్, డి. బంగ్లాదేశ్. సమాధానం బి. భారత్. హెచ్ఆర్పీసీ అంతర్జాతీయ పోలో ఛాంపియన్షిప్లో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం హెచ్ఆర్పీసీ మైదానంలో జరిగిన ఫైనల్లో భారత్ 21-14తో ఫ్రాన్స్ను ఓడించింది. భారత్ తరపున యూసఫ్ అజ్మీ, మహమ్మద్ నయీముద్దీన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫ్రాన్స్ జట్టులో రొమైన్ డారెక్స్ రాణించాడు. 2. దేశంలోనే మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం అంటే జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు కానుంది? ఏ. ఆగ్రా, బి. మథుర, సి. బృందావన్, డి. అయోధ్య. సమాధానం బి. మథుర. ఉత్తరప్రదేశ్లోని మథురలో దేశంలోని మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం అంటే జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల ఏర్పాటు కానుంది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. 3. నిరుద్యోగ మహిళలు మరియు ట్రాన్స్ మహిళలకు నెలవారీ పెన్షన్ అందించడానికి స్త్రీ సురక్ష పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. తమిళనాడు, బి. కేరళ, సి. కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం బి. కేరళ. కేరళ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలు మరియు ట్రాన్స్ మహిళలకు నెలకు 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. 4. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రెన్సీ ర్యాంకింగ్ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఏ. మొదటి, బి. రెండవ, సి. మూడవ, డి. ఐదవ. సమాధానం సి. మూడవ. ఈ ర్యాంకింగ్లో అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండవ స్థానంలో ఉండగా భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. 5. ఎమ్మెల్యేల హాజరును నమోదు చేయడానికి ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ శాసనసభ ఏది? ఏ. తెలంగాణ, బి. కేరళ, సి. ఆంధ్రప్రదేశ్, డి. మహారాష్ట్ర. సమాధానం సి. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు కోసం ఫిబ్రవరి 2026 నుండి ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తప్పనిసరి చేశారు. 6. గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్ సిటీ కొత్త చైర్మన్గా ఎవరిని నియమించింది? ఏ. హస్ముఖ్ అధియా, బి. ఉదయ్ కోటక్, సి. రజనీష్ కుమార్, డి. అజయ్ త్యాగి. సమాధానం బి. ఉదయ్ కోటక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ హస్ముఖ్ అధియా స్థానంలో గిఫ్ట్ సిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 7. బ్రహ్మపుత్ర నది క్రింద నిర్మించ తలపెడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ రైల్ కమ్ రోడ్ టనల్ అస్సాంలోని ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? ఏ. గౌహతి మరియు జోర్హాట్, బి. గోపూర్ మరియు నుమాలీగఢ్, సి. దిబ్రూగఢ్ మరియు సిల్చార్, డి. తేజ్పూర్ మరియు మాజులీ. సమాధానం బి. గోపూర్ మరియు నుమాలీగఢ్. ఇది బ్రహ్మపుత్ర నది క్రింద 33.7 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న వ్యూహాత్మక రైల్ మరియు రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్. 8. ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అస్సాంలోని ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? ఏ. దిబ్రూగఢ్, బి. మొరాన్, సి. హాఫ్లాంగ్, డి. సిల్చార్. సమాధానం బి. మొరాన్. ప్రధాని మోడీ అస్సాంలోని మొరాన్ వద్ద 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ను ప్రారంభించారు. 9. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫిలిప్పీన్ ఈగల్
ఏ పరిరక్షణ స్థితిలో ఉంది? ఏ వల్నరబుల్, బి అంతరించిపోతున్నది, సి తీవ్రంగా అంతరించిపోతున్నది, డి డేటా లోపం. సమాధానం సి తీవ్రంగా అంతరించిపోతున్నది. ఇది ఫిలిప్పీన్స్ జాతీయ పక్షి. ప్రస్తుతం వీటి సంఖ్య 500 కంటే తక్కువగా ఉండడంతో దీనిని క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో చేర్చారు. 10. సింధులోయ నాగరికత సుమారు 8000 ఏళ్ల నాటిదని ఇటీవల ఏ పురావస్తు స్థలంలో జరిగిన రేడియో కార్బన్ డేటింగ్ సూచిస్తోంది? ఏ లోథల్, బి భిరాణా, సి రాఖీగర్హి, డి ధోలవీరా. సమాధానం బి భిరాణా. ఉత్తర భారతదేశంలోని భిరాణాలో జరిగిన తాజా పరిశోధనల ప్రకారం సింధులోయ నాగరికత గతంలో అనుకున్నదానికంటే చాలా పురాతనమైనది తెలుస్తోంది. 11. ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పాఠశాలల్లో జాతీయ గీతానికి ముందు జాతీయ గేయం యొక్క ఎన్ని చరణాలను పాడాలని కేంద్రం ఆదేశించింది? ఏ 2, బి 4, సి 6, డి 8. సమాధానం సి 6. జాతీయ గేయం వందే మాతరంలో మొదటి 6 చరణాలు అంటే స్టాంజాలను 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధిలో పాడాలని కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. 12. భారత్ బోధన్ ఏఐ కాన్క్లేవ్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? ఏ ముంబై, బి బెంగళూరు, సి హైదరాబాద్, డి న్యూఢిల్లీ. భారత్ మండపం. సమాధానం డి న్యూఢిల్లీ. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధస్సు అంటే ఏఐను అనుసంధానించే లక్ష్యంతో ఈ సదస్సును ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. 13. 2025 సంవత్సరానికి గాను ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో ఫిప్పి అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? ఏ ఓఎన్జీసీ, బి ఆయిల్ ఇండియా లిమిటెడ్, సి గెయిల్, డి ఐఓసీఎల్. సమాధానం బి ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఇంధన శాఖలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆయిల్ ఇండియా లిమిటెడ్కు ఈ పురస్కారం లభించింది. 14. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక చాన్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డుకు ఎంపికైన భారతీయ వైద్యులు ఎవరు? ఏ డాక్టర్ దేవీశెట్టి, బి డాక్టర్ హరిప్రియా అరవింద్ మరియు డాక్టర్ ఆర్ వెంకటేష్, సి డాక్టర్ నరేష్ త్రెహాన్, డి డాక్టర్ ఎస్ రంగస్వామి. సమాధానం బి డాక్టర్ హరిప్రియా అరవింద్ మరియు డాక్టర్ ఆర్ వెంకటేష్. అరవింద్ ఐకేర్ సిస్టంలో పనిచేస్తున్న ఈ ఇద్దరినీ మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించినందుకు ఈ అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. 15. బార్బడోస్ సాధారణ ఎన్నికలలో వరుసగా మూడోసారి మొత్తం 30 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకున్న పార్టీ ఏది? ఏ డెమోక్రటిక్ లేబర్ పార్టీ, బి బార్బడోస్ లేబర్ పార్టీ, సి పీపుల్స్ పార్టీ, డి నేషనల్ అలయన్స్. సమాధానం బి బార్బడోస్ లేబర్ పార్టీ. ప్రధాని మియా మోట్లీ నేతృత్వంలో బీఎల్పీ క్లీన్ స్వీప్ చేస్తూ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 16. ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది? ఏ 2025, బి 2026, సి 2027, డి 2030. సమాధానం బి 2026. వ్యవసాయ శాఖలో మహిళల పాత్రను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు 2026ను అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా యుఎన్ ప్రకటించింది. 17. ఇటీవల భారతదేశంలో మెబిలిన్ న్యూయార్క్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ కియారా అడ్వానీ, బి ఆలియా భట్, సి దీపికా పడుకొనే, డి కృతి సనన్. సమాధానం ఏ కియారా అడ్వానీ. ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ మెబిలిన్ ఇండియాలో తన కొత్త ముఖచిత్రంగా నటి కియారా అడ్వానీని ఎంచుకుంది. 18. కర్ణాటక మరియు తమిళనాడు మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏ నదిపై ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది? ఏ కావేరి, బి పెన్నయ్యార్, సి కృష్ణ,
డి గోదావరి. సమాధానం బి పెన్నెయ్యార్. పెన్నెయ్యార్ నదీజలాల పంపిణీపై ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. 19. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ 2026 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ విరాట్ కోహ్లీ, బి రోహిత్ శర్మ, సి శిఖర్ ధావన్, డి పివి సింధు. సమాధానం సి శిఖర్ ధావన్. ఫిబ్రవరి 13 నుండి ప్రారంభమైన ఈ క్రీడా వేడుకలకు క్రికెటర్ శిఖర్ ధావన్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. 20. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం ర్యాంకు ఎంత? ఏ 80, బి 75, సి 85, డి 71. సమాధానం బి 75వ. ఈ సూచీలో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా భారతదేశం 75వ స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. క్వశ్చన్ ఆఫ్ ద డే. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఏ దాదాభాయ్ నౌరోజీ, బి గోపాలకృష్ణ గోఖలే, సి డబ్ల్యూసి బోనర్జీ, డి సురేంద్రనాథ్ బెనర్జీ. కామెంట్ యోర్ ఆన్సర్. 16th ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. హెచ్ఆర్పీసీ అంతర్జాతీయ పోలో ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన దేశం ఏది? భారత్. దేశంలోనే మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం అనగా జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు కానుంది? ఉత్తరప్రదేశ్లోని మథురలో. నిరుద్యోగ మహిళలు మరియు ట్రాన్స్ మహిళల కోసం స్త్రీ సురక్షా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైబ్రెన్సీ ర్యాంకింగ్ 2025లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? 3వ స్థానం. ఎమ్మెల్యేల హాజరు కోసం ఏఐ అనగా ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. బ్రహ్మపుత్ర నది కింద నిర్మించ తలపెట్టిన అండర్ వాటర్ టన్నల్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? గోపూర్ మరియు నుమాలీగఢ్, అస్సాం. ఫిలిప్పీన్ ఈగల్ ప్రస్తుతం ఏ పరిరక్షణ కేటగిరీలో ఉంది? తీవ్రంగా అంతరించిపోతున్న, క్రిటికలీ ఎండేంజర్డ్. సింధులోయ నాగరికత 8000 ఏళ్ల నాటిదని ఏ పురావస్తు ప్రదేశ పరిశోధనలు తెలుపుతున్నాయి? భిరానా, భీరానా. ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభమైంది? మొరాన్, అస్సాం. జాతీయ గీతానికి ముందు జాతీయ గేయం వందేమాతరంలోని ఎన్ని చరణాలను పాడాలని కేంద్రం ఆదేశించింది? 6 చరణాలు. 2025 సంవత్సరానికి గాను ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్గా ఏది నిలిచింది? ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్. 2026లో చాంగ్ క్రాండల్ హ్యుమానిటేరియన్ అవార్డుకు ఎంపికైన భారతీయ వైద్యులు ఎవరు? డాక్టర్ హరిప్రియా అరవింద్ మరియు డాక్టర్ ఆర్ వెంకటేష్. భారత్ బోధన్ ఏఐ కాన్క్లేవ్ 2026 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ, భారత్ మండపం. బార్బడోస్ సాధారణ ఎన్నికల్లో వరుసగా 3వసారి మొత్తం 30 సీట్లు గెలుచుకున్న పార్టీ ఏది? బార్బడోస్ లేబర్ పార్టీ. గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్ సిటీ GIFT కొత్త చైర్మన్గా ఎవరిని నియమించింది? ఉదయ్ కోటక్. ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది? అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం. భారతదేశంలో మేబిలిన్ న్యూయార్క్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కియారా అద్వానీ. కర్ణాటక మరియు తమిళనాడు మధ్య ఏ నదీ వివాదంపై ట్రిబ్యునల్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది? పెన్నయ్యార్ రివర్. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ 2026కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? శిఖర్ ధావన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం సాధించిన ర్యాంకు ఎంత? 75వ ర్యాంకు. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.